మనస్సుకు తోచే తలుపులన్నింటికీ నేను అనే తలపే మొదటిది. నేనెవడను అనే విచారణ చేతనే మనస్సు అణిగేది. మనస్సును బయటకు పోనీయక హృదయాన నిలిపి ఉంచుటకే అహంముఖము లేక అంతర్ముఖము అని పేరు. ఈ విధంగా మనస్సు హృదయంలో కుదురుకుంటే అన్ని తలుపులకు మూల కారణమైన నేను అనేది పోయి సదా ఉండే తాను మాత్రమే తెలియబడుతుంది. నేను అనే తలపే మనస్సు యొక్క తొలి తలుపు. అదే అహంకారము. అహంకారం ఎక్కడ పుడుతుందో అక్కడ నుండే శ్వాస లేదా ప్రాణము బయలుదేరుతుంది. అందుచేత మనస్సు అణిగితే ప్రాణం, ప్రాణం అణిగితే మనస్సు పరస్పరంగా అణుగుతుంటాయి. ప్రాణాయామంలాగే మూర్తి లేక రూపధ్యానము, మంత్రజపము, ఆహార నియమము మొదలైనవి మనస్సు లొంగదీసుకునేందుకు సహకారాలు. ఎల్లప్పుడూ చలిస్తూ ఉండే ఏనుగు తొండానికి ఒక ఇనుప గొలుసును అందిస్తే ఆ ఏనుగు వేరొక దానికై చూడగా దానినే పట్టుకొని ఏ విధంగా పోతుందో అదేవిధంగా సదా సంచలించే మనస్సును ఏదో ఒక నామంలోనో రూపంలోనో అలవాటు చేసినచో దానిని గ్రహించి ఉంటుంది. వాసనలన్నీ అణిగి కేవలం స్వరూపంగా ఉండుట సాధ్యమేనా అనే సందేహానికి చోటియ్యక స్వరూప ధ్యానమునే ఎడతెగక కలిగి ఉండాలి. ఒకడు ఎంత పాపి అయినా సరే నేను పాపిని ఎట్లా కడతేరడం అని వెక్కి వెక్కి ఏడవక నేను పాపిని అనే తలుపును పూర్తిగా పారద్రోలి స్వరూప ధ్యానంలో దృఢమైన పట్టుదల కలవాడై ఉంటే వాడు నిశ్చయంగా కడతేరగలడు. వైరాగ్యం లేక నిరాశ తనను తాను వదులుకోవడం జ్ఞానం. ఇతరమైన దానిని ఆశించకపోవడమే వైరాగ్యం లేక నిరాశ. తనను తాను వదలకపోవడం జ్ఞానం. నిజానికి వైరాగ్యం జ్ఞానం రెండూ ఒక్కటే. ముత్యాలను సంపాదించేవాడు తన నడుముకు రాళ్లను కట్టుకొని మునిగి సముద్ర గర్భంలో ఉండే ముత్యాలను సంపాదించే విధంగా ప్రతి ఒక్కడు వైరాగ్యాన్ని పూని తనలో లోతుగా మునిగి ఆత్మముత్యమును పొందవలెను. కోట లోపల శత్రువులు ఉన్నంత వరకు బయటకు వస్తూనే ఉంటారు. ఎలా వచ్చిన వారిని అలాగే చంపుతూ ఉన్నట్లయితే చివరకు కోట వశం అవుతుంది. సుఖం అంటే ఆత్మస్వరూపమే. సుఖం ఆత్మస్వరూపం వేర్వేరు కావు. ఆత్మసుఖం ఒక్కటే ఉండేది. అదే సత్యం. ప్రాపంచిక వస్తువులలో ఒక్కదానిలో కూడా సుఖం అనేది లేదు. వాటి వల్ల సుఖం కలుగుతుందని మన అవివేకం చేత అనుకుంటున్నాము.